అధిక భాషించు సురత్వమధికమయ్యే. అధిక భాషించు సూరత్వమధికమయ్యే. కార్యసూరత క్షీణమై కరిగిపోయే. అధిక భాషించు సూరత్వమధికమయ్యే. కార్యసూరత క్షీణమై శూన్యమయ్యే. బ్రతుకులాడంబరాలతో భారమాయే. నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే. నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే. అధిక ఎక్సెసివ్ టాక్. భాషించు సూరత్వమధికమయ్యే. Excessive talk and talkative heroism. కార్యసూరత క్షీణమై కరిగిపోయే. Skill in action and heroism in action has declined. బ్రతుకులు ఆడంబరాలతో భారమాయే. Life has got burdened with ostentatious show. నేటి విద్యా సంస్థలు ఈ రీతి అయ్యే. Thus, the institutions, educational institutions of today have become. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. మానవ జీవితము సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం తరువాత నిర్దించటంతో ముగిసిపోతున్నది. Man's life is commencing with the dawn of the sun and is ending with the dusk by getting into sleep. ప్రకృతి యందు ప్రతి మానవుని యొక్క నిత్య జీవితం కూడాను ఈ పరిక్రమణపైనే ఆధారపడి ఉంటున్నది. In the nature, every man's life depends upon this cycle. ఈనాటి మానవుని యొక్క నిత్య జీవిత అనుభవం ఒకటి. Today, man's practical daily experience is one thing. మానవుని సత్య జీవితం అనేటువంటిది మరొకటి. But his life based upon truth is different from the other one. ఇది నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం మరొకటి. Daily experience is something and true experience is quite different. దీనికి ఉదాహరణ. Here is an example for this. సూర్యుడు ఎప్పుడు తూర్పు దిశలో ఉదయిస్తాడు. Sun always rises in the east. పడమటి వెళ్ళి అస్తమిస్తాడు. He sinks in the west. ఈ రెండింటిని ఆధారంగా కొని ఉత్తర దక్షిణంలో మనం నిర్ణయించుకుంటున్నాము. On the basis of sunrise and sunset, we are determining the directions of north and south. సూర్యుడు దిక్చక్రములపై కనిపించినప్పుడు పగలనియు, when he commences his journey, we call it a day. ఈ దిక్చక్రములకు కిందకు పోయినప్పుడు రాత్రి అనియు మనం భావిస్తున్నాం. When he sets in, we consider that as setting in of night. సూర్యుని యొక్క ప్రయాణం చేతను, సూర్యుని యొక్క బాట చేతను యావత్ దేశము దానికి సమీపమనేటువంటి గుర్తించి దాని ఉష్ణ స్థితులు మారుతూ వస్తున్నాయి. The seasons and other things depend upon the changing direction and proximity of the sun to that particular country. ఇది మన నిత్య జీవిత అనుభవం. This is our daily experience. మరొక కోణంలో మనం దీనిని విచారించినప్పుడు భూమి ఒక గోళం. From another angle, if you take a look at it, Earth is round, is something like a ball. ఇది గోళముగా ఉండినప్పుడు దీనికి పూర్వ పశ్చిమనే ఉత్తర దక్షిణమనే ఏమాత్రం కూడా లేవు. When its shape is that of a ball, there cannot be directions like north and south,
east and west. దీనికి సూర్యోదయ సూర్యాస్తమములే లేవు. For such an object, there cannot be sunrise and sunset. ఇది మరొక కోణంలో చూసినప్పుడు ఇది ఒక సత్యంగా మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది. From another angle, when you look at it, it becomes truth. మనం ఒక బండి యందు లేక రైలు యందు కూర్చొని ప్రయాణం సాగుతున్నప్పుడు రైలు బండి కదిలినప్పుడు మనం కూడా కదలటం సహజం. If we are traveling, for example, in a train or in a car, when the cart of the train moves, we also move with it. ఒక బల్ల పైన కూర్చున్నప్పుడు బల్ల కదలినా మనం కూడా కదులుతాం. Suppose we sit on a table. If the table were to move, we also move with it. ఇది మన నిత్యానుభవం. This is our daily experience. కానీ ఈ భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది. Earth circles around itself at the speed of thousands of miles. ఇంకేమి కాక సౌర కుటుంబంతో ఈ యొక్క భూమి గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నది. Along with the members of the solar system, Earth travels at the rate of 66,000 miles per hour. ఇంత వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ మనకు స్థిరంగా ఉండినట్టుగా కనిపిస్తుంది. Although Earth is moving so fast at that high speed, still we feel that Earth is not moving. ఇది సత్యానుభూతి. This is an experience based upon truth. అయితే ఈ సత్యానుభూతి అని మానవులు దీనిని అనుసరిస్తున్నారా? లేదు. నిత్యానుభూతిని మనం అనుసరిస్తున్నాం. Although there is an experience based upon the truth, we don't seem to follow that particular thing. We seem to give more importance to daily experience. గొప్ప విజ్ఞానవేత్త అయినటువంటి సైంటిస్ట్ కూడాను ఇది గోళము, ఇది తిరగటం చేతనే, ఇది దిక్చక్రము పైన రావటం చేతనే, పోవటం చేతనే దినము రాత్రులు ఏర్పడుతున్నవి. అంతేకాని దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదని తెలుసుకున్నటువంటి వాడు కూడాను ఈస్ట్ వెస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని దీనిని ఉపయోగపెట్టుకుంటున్నాడు కానీ దీనిని అనుసరిస్తున్నాడు కానీ సత్యాన్ని పైన ఏమాత్రం కూడా అనుభవించటం లేదు, అనుసరించడం లేదు. ఈవెన్ ఎ గ్రేట్ సైంటిస్ట్ హూ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్ and all the things associated with, still he bases whatever he utters on the basis of his daily experience and says that sunrise is there, sunset is there, there is east and west, which is not truly speaking a fact. సృష్టి అంతైకుడను పరమాణువుల యొక్క సముదాయమే. Creation, entire creation is a conglomeration of the atoms. ఈ యొక్క పరమాణువులన్నీ కూడాను శక్తి తరంగముల యొక్క విశేషాలే. All these atoms are waves of energy. ఈ శక్తి తరంగంలో అన్ని కూడా పరమాణువుల యొక్క ప్రమాణములే. All the waves of energy only prove the fact that it is based upon the matter. ఈ పరమాణువులు అన్ని కూడా ఒకే శక్తి తరంగంలో విశేషము నుండి ఏర్పడుతున్నవి. All these atoms take their form on the basis of electrons. ఈ విధమైనటువంటి పరమాణువుల యొక్క తత్వంను గుర్తించుకున్నటువంటి వ్యక్తి కూడాను ఈ పరతత్వాన్ని ఏమాత్రం కూడా విచారించకు ప్రయత్నించడం లేదు. Even a person, a scientist who knows and understands all these facts doesn't base his own experience when he speaks in the daily common parlance. దీనికి మరొక ఉదాహరణ. There is one more example for this. ఒక సముద్రం, ఇందులో ద్రవ పదార్థం. You take for example ocean, there is water in it. ఈ సముద్రం నుండి ఒక టంబ్లర్ నీరు తీసుకున్నాం మనం. From the ocean we have taken a tumbler full of water. ఆ సముద్రం యొక్క జలము ఈ టంబ్లర్ లో ఉన్నటువంటి జలము ఒక్కటే. The water in the ocean and the water in the tumbler is the same. ఈ టంబ్లర్ లో ఒక చిన్న రాయి మనం వేసినప్పటికీ ఈ నీరు కదిలి ఆ యొక్క రాయిని మెత్తగా అడుగులకు పంపించడానికి తగినటువంటి దారిని అందిస్తున్నాయి. If you put a small pebble into the water, the pebble finds its own place smoothly to the bottom of the cup. కేవలం రాయి అడుగు భాగంలో పోవటకు దారిని అందించడమే కాకుండా ఏ చిన్న గాలి వీచినా కూడాను
అది అలలుగా బయలుదేరుతుండాలి. Not merely water gives room for the small pebble to reach the bottom. Even if there is a small breeze, there will be waves in the water. ఇది కూడా ఒక పరమాణువు యొక్క శక్తియే. This is also the power of energy and atom. అదే సముద్రమునందు ఉప్పెనగా అనగా గాలి వీచినప్పుడు, అధికమైనటువంటి యొక్క గాలి వీచినప్పుడు ఆ సముద్రం యొక్క తరంగములు ఉప్పెనగా బయలుదేరి అది ఒక కఠినమైనటువంటి రాయి కంటే కూడా భారమైనటువంటిగా రూపొంది అందులో ప్రయాణం చేస్తున్నటువంటి పడవలను కూడా ముక్కలు ముక్కలు చేయగలదు. In the same way in an ocean, suppose there is a very powerful breeze or wind, it can become a storm, such a storm which can destroy and reduce a boat or a ship into pieces. ఈ ద్రవమైనటువంటి ఈ జలమునకు ఈ కఠినమైనటువంటి ఇంత రాయి యొక్క తత్వము రావడానికి ఇందులో ఉన్నటువంటి పరమాణువులే దీనికి మూల కారణం. The water which is so soft, which responds to even a breeze, can become so hard as to destroy a ship. Even for that, the power of the atom is responsible. ఇవన్నీ కూడా శక్తి యొక్క తరంగముల యొక్క విశేషమే. All this is the power of the energy which arises on account of the waves of this ఒక రాయి మెటల్ ఉంది. You take copper metal, ఒక బంగారం ఉంటున్నది, గోల్డ్ మెటల్. ఇంకే కాక ఆక్సిజన్ మన ప్రాణవాయువు కూడా ఉంటున్నది. ఆక్సిజన్ ఆల్సో కెన్ బి టేకెన్. ఇది మూడు కూడా పరమాణు యొక్క సముదాయం. ఆల్ దీస్ త్రీ ఐటమ్స్ మెన్షన్ ఒకదానికి ఉండినటువంటి విలువ మరొక దానికి లేదు. However, the values of each one of them is different. దీనికి కారణం ఏంటి? What is the reason for this? ఈ పరమాణువు యొక్క శక్తి యొక్క ప్రమాణములు అల్పము అధికముగానే ఉండటం చేతనే దీనికి విలువలు కూడా అధికముగా అల్పంగా రూపొందుతున్నాయి. It is an account of the different proportions of the atoms which form and constitute either gold, copper or oxygen. ఈ పరమాణువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనటువంటి అణువులు ఉంటున్నాయి. There are electron, proton, neutron అనేటువంటి ఒక సమ్మిళితమైన స్వరూపంలో రూపొందుతున్నది. There are smaller particles than an atom which will be described as electron, neutron and proton. దీని యొక్క సముదాయం యొక్క స్వరూపమే ఈ యొక్క తరంగముల యొక్క విశేషం. The conglomeration and the coming together of all these things, they become waves of energy. జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఈ పరమాణువు యొక్క శక్తి ఆధారమై ఉంటున్నది. For the world, the basis of all source of energy is this atom. ఈ శక్తి ఒక్కటే కానీ రెండు కాదు. This power or this capacity is only one. It is not two types as such. దీనిని వేదమునందు ఏకోహం బహుశ్యాం అన్నారు. The same thing has been described in Veda as ఏకోహం బహుశ్యాం. ఏకం సత్విప్రా బహురావదంతి అని చెప్పింది. అనగా ఉన్నది ఒక్కటే అయినప్పటికీ వ్యక్తులు అనేక రూపంలో అనేక నామాలతో దీనిని అనుభవిస్తూ వచ్చారు. It has been declared in Veda that although there is only one object which is existing, it has been described in different names and enjoyed in different forms. జగత్తులకే పరమాణువుల యొక్క సముదాయమే ప్రధానమైనప్పుడు ఈ జగత్తులందు ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ పరమాణువుల యొక్క ప్రమాణమే ప్రధానం. If it is the atoms which are responsible and form the basis for the entire world, for every object in the world, they essentially form the basis. దీనికి మనం చిన్న ఉదాహరణ. One more small example for this. ఇది ఒక గోడ. This is a wall. ఈ గోడ మనం చూడటకు ఒక స్థూలంగాను ఒక విధమైనటువంటి అటువైపు ఉన్నటువంటి పదార్థములకు అడ్డుగాను మనకు కనిపిస్తుండాలి. When you take a look at the wall, it looks that it is inert and opaque and as if you cannot just have a look through it. అయితే ఈ గోడ స్థూలమైనటువంటిదని కఠినమైనటువంటిదని మనం భావిస్తున్నాము. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క ద్రవ పదార్థం లేదని మనం విశ్వసిస్తున్నాము. When we look at the wall, we feel that it is an inert object, it is hard one, there is no water or watery substance in this particular wall. ఈ గోడ కూడాను పరమాణువుల యొక్క సముదాయమే. Even this wall is a conglomeration of atoms. ఇది పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి అణువులతో కూడినటువంటిది. It also consists of smaller particles than even atoms. ఇది బాహ్య దృష్టికి బాహ్యానుభవమునకు గోడ. For external vision, for an outer vision, it looks like a wall.
ఇది నిత్యానుభవం. దిస్ ఈజ్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్. కానీ దీని యొక్క సత్యానుభవం కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. బట్ విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ట్రూ ఎక్స్పీరియన్స్ అండ్ మీనింగ్ బిహైండ్ దిస్. దీనిని ఒక యంత్రాధారంతో మనం దర్శించడానికి ప్రయత్నించినప్పుడు ఈ గోడ అంతా కూడాను కేవలం ఒక పెద్ద నక్షత్ర మండలం మాదిరి కనిపిస్తుంది. If you want to take a look at the wall with a microscope or a powerful other type of instrument, you will feel as if it is a galaxy of stars. అన్ని చిన్న చిన్న అణువులతో కూడినటువంటిది ఈ గోడ. This wall, an object consisting of సందులంతా ఉంటున్నాయి. There is a lot of space in between particles even in the wall. అణువులకు మరొక అణువులకు మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రమాణం కూడాను పరమాణువుగా రూపొందుతున్నది. The space occupied between two particles or two atoms in a wall also consists of some smaller particles. అదే విధంగా మనం ఈ జగత్తును మనం పరిశీలన కలిపినప్పుడు మనం నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం మరొకటిగా ఉంటుండాలి. If you investigate the world in this particular way, you will come across there are two types of experience. One is daily experience. ఈ నిత్యానుభవం సత్యానుభవం ఆధారమై ఉంటుండాలి. For daily experience and true experience. Our daily experience is based upon true experience. ఆధారమైన సత్యానుభవం యొక్క ఆదాయం చేతనే ఈ ఆదాయమైనటువంటి స్వరూపాన్ని మనము నిత్యానుభవంగా దర్శించగలుగుతున్నాము. On the basis of the true experience, which is the basis, we have been able to experience the daily experience which we are getting. ఇది అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క పరమాణు శక్తి. The power of this atom is the basis of all the things that we experience in the world. దీనిని అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. ఈ అణువుగా నుండి మహత్తరమైనటువంటి యొక్క శక్తిగా రూపొందుతూ వస్తుండాలి. The same thing has been explained in another way. It is said that this particular atom can be very small, but it can manifest itself into the biggest objects also. ఇంకా మిగిలినటువంటి యొక్క ఈ నిత్యానుభవం అన్నీ కూడాను సత్యానుభవములకు రూపాంతరములే తప్ప అన్యములు కానేరు. All the other experiences which you have in daily life are the manifestations of the basis which is true experience based upon truth. ఈ పరమాణువుల శక్తి తరించటం కానీ లేక తరిగిపోవటం కానీ పెరిగిపోవటం కానీ దీనికి కొంత ఆధారమైన మూలాధార శక్తి ఒకటి ఉన్నది. అదే సత్యానుభవం. The power which doesn't get exhausted or is based upon the experience of truth. సత్యానుభవ శక్తి ఒక్కటే కానీ రెండు కానేరు. The సత్యానుభవ శక్తి or the power of based upon truth is only one and is not an ఉదాహరణ. Here is a small example for this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ అంకెలు మనం పెట్టాము. 10 numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. These are the numbers that you have. ఇందులో ఒక్కటి తప్ప మిగిలిన అంకెలు అన్ని కూడా కేవలం స్వతంత్రములైనటువంటివి. In this, the only one which is independent and which has got a separate entity. All others are manifestations of this one. ఒక్కటి యొక్క రూపాంతరములే ఈ అన్ని సంఖ్యలు కానీ ఒకటి మినహా మీరు యొక్క రూపములు ఏమాత్రము లేవు. All the other numbers from 2 to 10 are only manifestations on different versions of one. And they do not have an independent basis for their own. 3 అని ఒక సంఖ్య ఉన్నది. Take for example a figure a number like 3. 3 ఒకటితో చేరడం చేతనే 3 అయింది. ఒకటి లేకుండా 3 కాలేదు. 3 has become 3 by adding number 1 twice. ఇంకొక ఒకటి చేరిందంటే 4 పెరుగుతుంది. If you add 1 more to this 3, it becomes 4. ఈ 3 ఒకటి తీసేసిందంటే 2 అని పెరుగుతుంది. If you remove or deduct 1 from these 3, తరుగుటకు కూడా ఒక్కటే ఆధారం కానీ మరొక అంకె అందుకు ఏమాత్రము ఆధారం కాదు. For the growth of the decline, it is this particular number 1 which is important and not any other thing. కనుకనే ఇట్టి అన్నిటికీ మూలాధారమైన శక్తి ఒక్కటి ఉన్నది అని ఇందులో అనేక విధములుగా మనకు బోధపడుతున్నది. It becomes very clear in a number of ways when we analyze that it is one primary power which is the basis of all the things seen and unseen. ఈ సత్యం మనకు తెలియనంత వరకు కూడాను మనము గొప్పవారమని భావిస్తూ ఉంటాం. Until we know this particular truth, we consider ourselves as great people. ఒకరు అహంకారం చేత
మమేవ పండిత అన్నాడు. మమేవ పండిత, నేనే పండితుడను అన్నాడు. On account of arrogance, one particular person declared that he is a pandit himself. కొంతకాలం పరిశోధన చేశాడు. He conducted investigation for a while. తనకు మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తునందు ఉన్నది అని గుర్తించుకున్నాడు. He realized that there is a power greater than he. అక్కడ నుంచి మమన్ చ పండిత అన్నాడు. నేను కూడా ఒక పండితుడిని అని దిగాడు. After realizing that, he also said that I am also a pandit. Also is added. మొదలు నేనే పండితుడును అనేటువంటి స్థానం నుంచి నేను కూడా ఒక పండితుడిని అనేటువంటి రెండో స్థాయికి దిగాడు. From the stage when he declared that I alone is pandit, to a stage where he said that he is also a pandit, he changed. ఇంకా పరిశోధన జరుపుతూ వచ్చాడు. He began for conducting further investigation. తనకంటే ఎంతో మించినటువంటి ఒక శక్తి ఈ జగత్తునందున్నది, విషయములన్నీ ఉన్నది. దీనికి పండిత సమదర్శన అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేక నేను ఈ విధంగా వర్తించుతున్నాను అనేటువంటి సత్యాన్ని తాను తెలుసుకున్నాడు. After conducting investigation, he realized that there is a power which is supreme and which is behind all these things. And he said that I have recognized the fact that a real pandit is one who has got equanimity and equal mindedness. తదుపరి మమం న పండిత అన్నాడు. నేను పండితుని కాదు అన్నాడు. After realizing this, he said, I am not a pandit. ఈ మానవత్వం లోపల నిత్యానుభవంలో ఉండేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకుంటే మన యొక్క స్థితి కూడా ఇదే మార్గంలో ప్రయాణం జరుగుతున్నది. If we have to recognize the real basis for the entire manifestation in the world, we have to travel in this particular way. మానవుడు నాకు అన్ని తెలిసినటువంటి ఒక దీనితో ధీమాగా తిరుగుతుంటాడు. Man sometimes will be feeling and considering himself as omniscient. ఇలాంటి వ్యక్తి ఏమీ తెలియదని మనం భావించాలి. We have to consider that such a person really does not know anything at all. బుద్ధుడు నిర్యాణమునకు పూర్వము తమ శిష్యులందరూ చేరి, స్వామి, ఈ జగత్తును తెలుసుకోవడానికి మేము ఎంతవరకు ఏ స్థితిలోకి వచ్చాము అని ప్రశ్నించారు. Before Buddha attained Nirvana, the disciples gathered around him and asked him, well, Swami, what stage have we reached in our journey? ఈ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు ఒక కొమ్మలో ఉన్నటువంటి కొన్ని ఆకులను తీడి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. Buddha, who was being seated under a tree, took a few leaves from the branches of a tree, kept in his fist. నాయన, ఈ అడవిలో ఎన్ని వృక్షములు ఉన్నవి అని ప్రశ్నించాడు బుద్ధుడు. He asked a question with the disciples, children, how many trees are there in this forest? ఈ వృక్షంలో ఎన్ని ఆకులు ఉంటున్నవి ఈ అడవిలో అన్నాడు. In this forest, how many leaves are there in the trees? He asked. ఇలాంటి అడవులు ఈ జగత్తులో ఇంక ఎన్ని అడవులు ఉంటున్నాయి అన్నాడు. He also asked, how many forests like this do exist in this world? ఈ జగత్తులో ఉండినటువంటి అడవుల యందు ఉన్నటువంటి ఆకులు అన్నింటికి కూడా నేను గుప్పిటిగా తీసుకున్నాను, ఈ ఆకులంతా మాత్రమే మీరు కనుక్కున్నారన్నాడు. He said that if you were to take the leaves of all the trees in the world and compare the leaves with the leaves in my fist, it is only the one ప్రపంచంలో ఉండినటువంటి అడవులలో పెరిగినటువంటి వృక్షంలో ఎందు ఉన్నటువంటి ఆకులు అన్నింటిలోన ఈ గుప్పెడి ఆకులు ఎంత ప్రమాణమో అంతనే మీరు కనుక్కున్నారన్నాడు. What proportion the leaves in my fist hold to the leaves in all the trees all over the world, the same is the proportion as to what we know compared to what we should know. కనుక ఈనాటి మేధావులు అనేటువంటి యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి బలహీనత. In this way, people who call themselves wise people these days, their wisdom is మేధాశక్తిని పెంపొందింపచేసుకోవటం విద్య అని మనం భావిస్తున్నాం. Developing intelligence is considered by us as if it is, that is education. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని ఉంటుండాలి. There are two words here, education and human values. నా ఉద్దేశము ఎడ్యుకేషన్ అనేటువంటిది హ్యూమన్ వాల్యూనే ఎడ్యుకేషన్. In Swami's understanding, education is human values. Human values alone constitute education.
ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ఎవరు చక్కగా నిర్వర్తించి ఎవరు చక్కగా నేర్చుకొని దాన్ని ఆచరించడానికి అనుష్ఠించడానికి అందించడానికి ఆనందించడానికి ప్రయత్నం చేయను వాడే నిజమైన విద్యావంతుడు. Only that person is an educated person who has understood truth, marvelous, all these 5 values and has practiced, who has conveyed these things to others and who has enjoyed. Such a person is a person who knows నిత్య జీవితం కూడా మరొక వైపు ఉంటున్నది. But at the same time, there is a daily life. తన యొక్క బాధ్యతలు కూడా కొన్ని ఉంటున్నవి. There are responsibilities imposed upon everyone. తన కర్తవ్యాలను నిర్వర్తించవలసినటువంటి యొక్క విధి కూడా మరొక వైపు ఉంటున్నది. Each one has to discharge his daily responsibilities. దాని నిమిత్తమై కొన్ని వృత్తులు జరిపి తన ఉదరపోషణ నిమిత్తమై కొన్ని విద్యను కూడా అభ్యసించవలసింది. For the sake of discharging one's duties towards the world and towards other people, he has to take up a profession. కనుక ఈ విత్ అనేటువంటి ఒక ధాతువు నుంచి వచ్చినటువంటి విద్య, విత్ అనేటువంటిది కేవలము ప్రకాశము అందించేటువంటి. The word vidya, education, is derived from the root word vid. Vid stands for illumination. మన చీకటిని దూరం చేసి సత్యమును నిరూపించేటువంటి వెలుతురు వంటిది. It is something which can dispel darkness and establish truth. అనగా అజ్ఞాన అహంకార అంధకారము రూపుమాపి ప్రజ్ఞాన ప్రకాంతిని కూడా చేకూర్చేటువంటిది విద్య. Education is that which can remove ignorance, which can remove one's arrogance, and which can give him joy, which can give him illumination and peace. ఈ లోకములకు ఈ యొక్క భౌతిక విద్య కూడా అత్యవసరమే. Today, even this daily education, the worldly education is necessary. ఈ భౌతికమైనటువంటి యొక్క నిత్యానుభవములకు సత్యానుభవమైనటువంటి యొక్క ఈ మానవుడి యొక్క విలువలు కూడా దీనికి తోడు చేసుకోవాలి. One is based upon the education of the physical world and the other is the value. They have to be combined and put together. ఇంటి విద్యను నేర్చుకున్నటకు అందరూ కూడా అధికారులే. For having this kind of education, everyone has the authority. ఈ విద్యను ప్రతి ఇంటి యందు, ప్రతి ఆఫీసు నందు, ప్రతి ఫ్యాక్టరీ యందు, ప్రతి వర్క్ షాప్ నందు కూడాను అందరూ కూడాను దీన్ని అవలంబించాలని నరేంద్ర ప్రిన్సిపల్ చెప్పాడు. Principal Narendra has just said that these values and this kind of education will have to be practiced in every house, every factory, every ఆఫీస్ అన్నాడు. ఇది కాదు ప్రధానంగా every one, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలి. He has said in every house, every factory and every office. But that is not the truth. Everyone should practice it. ప్రతి ఒక్కరి దేహం కూడా ఒక వర్క్ షాపే. Every human body is a workshop. ఈ దేశమే ఒక యంత్రము. This is a machine. ఈ యంత్రం అనేటువంటిది అన్ని అంగముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకుని వర్తించుకునే చేతనే ఇది ఒక్క పెద్ద యంత్రంగా మనం రూపొందించుకోవాలి. As this body is conducting itself in unison and making use of all the limbs together, this will be described as a very useful machine. యంత్రము లోపల ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క సన్నిహిత సంబంధం ఉంటుండాలి. There is some kind of mutual inherent relationship between every limb of the body. మాత్రమే కాదు, దీని యొక్క బాధలను ఆనందములు కూడా ఒకదానికొకటి పంచుకుంటూ ఉన్నవి. It is not merely that there is an inherent relationship between different limbs of the body. They share the joys and the sorrows. ఈ వర్షాలైనటువంటి దేశం లోపల అనేక విధమైనటువంటి యొక్క కొన్ని అనురాగములు కూడా ఉంటున్నవి. In this body, which will be compared to a workshop, there is different types of relationship between different limbs. దీనిని ఒక యూనిటీ అని చెప్పుకుంటూ వచ్చాము. There is unity between all the యూనిటీ అనగా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక తత్వాన్ని మన దేశమే మనకు చక్కగా బోధిస్తూ ఉంటుండాలి. Our body itself demonstrates and teaches us a lesson as to how to live a life of ఈ unity. వర్క్ షాప్ మనం చక్కగా అంతర్దృష్టితో పరిశీలన చేసినప్పుడు మరొక వర్క్ షాప్ మనకు అక్కర్లేదు. If only we can have a look into this particular workshop and take an inward look into this workshop, there is no need for going to another workshop to learn a మనస్సు ఫలాని వస్తువు నాకు కావాలి అని సంకల్పించుకుంటుంది అనుకోండి. For example, suppose the mind decides to have a particular object. తక్షణమే దానిని పొందడానికి తగిన ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క కాళ్ళు. Instantaneously, the legs take the necessary steps of going towards that. ఫలాని చెట్టులో ఉన్నటువంటి పండు నాకు కావాలి అని ఆశిస్తుంది ఈ యొక్క మనసు. The mind desires to have
fruit in a particular tree. ఆశించిన తక్షణమే ఆ ఫలం మనకు అనుభవించడానికి వీలు కాదు. The moment that the mind thinks or desires to have that particular fruit, it would not be able to enjoy ఆ automatically. చెట్టు దగ్గరికి కాడు నడిచిపోతాయి. The legs go nearer to the tree. మనసు యొక్క అభిష్టాన్ని నెరవేర్చడం ఆ పాదము యొక్క కర్తవ్యం. It is the responsibility and the duty of the leg to fulfill the తమ desire of the mind. కర్తవ్యాన్ని తాము చేశాయి. అక్కడ పోయి నిలుచుకున్న తక్షణమే నడుము తన యొక్క కర్తవ్యాన్ని తాను చేస్తుంది, మోగుతుంది కిందికి. Once the legs perform their duty of taking the entire body near on the tree, their duty ends. And the waist takes up the next duty. It bends. తన పని తాను చేసింది ఈ నడుము. The waist has performed its duty of bending. కానీ ఫలం తనకు తగ్గలేదు. Still, the fruit has not come to that particular తదుపరి point. చెయ్యి ఒక రాయిని తీసుకుంది. Immediately, the next step is the hand picks up a stone. రాయి చేతికి చిక్కినంత మాత్రమే ఫలం లభించలేదు. By merely taking a stone in the hand, you have not got the fruit. తన పని తాను చేసింది, ఊరుకుంది. Hand did its duty and kept quiet. తర్వాత భుజము తన పని తాను ప్రారంభించింది. ఆ రాయిని తీసుకొని విసిరింది ఆ చెట్టుకు. Then the next duty was that of the shoulder, and it took the stone and it flew at the ఫలము కింద పడేటప్పటికి వేళ్ళు అందుకున్నాయి, తమ పని తాము చేశాయి. The fruit fell down, the fingers went, picked up the fruit. ఆ ఫలమును నోటికి అందించాయి. The fruit was handed over to the mouth. నోరు కూడాను పాపము తన పనిని మాత్రం తాను చేసింది. రుచిని చూచింది, ఇది పులుపా తీపా అని. Mouth also discharged its own duty, and that is, it tasted whether it is తీయగా ఉన్నదా, ఇది నాకు అక్కరలేదు. అన్నింటికి నీవే యజమాను, ఓ జఠరాగ్ని నీవు తీసుకోని లోపలికి పంపించింది. After it tasted and found out that it was sweet, well, it is sweet. Then I don't want taste. Oh, stomach, it is you who will have to take it. లేక అది పులుపుగా ఏమైనా ఉన్నా, ఇది నా యొక్క శరీరములకు సరైనటువంటిది కాదు, ఇది కేవలం ఒక విధమైన రోగానికి మూల కారణమవుతుంది అని భూదేవికి అందిస్తుంది అని మూసేస్తుంది. Suppose it is sour, well, it tastes, well, it doesn't belong to me. It should not be handed over to the stomach. It immediately spits out. ఈ విధంగా లోపలికి పంపించేటువంటి యొక్క ఫలమును ఈ అన్ని అంగములు చేరి నాకు అందించినాయని తాను గర్వంగా భుజించదు. The stomach takes over this fruit, but it also recognizes the fact that all these limbs are entitled to have a share. ఇందులో ఉన్నటువంటి జఠరాగ్ని దాన్ని చక్కగా ఘనం చేసి దానిలో ఉన్నటువంటి సరైన సారాన్ని అన్ని అంగములు చేరి నాకు పంపించినాయి కదా అని సారాన్ని అన్ని అంగములకు సప్లై చేస్తూ వస్తుంది. The digestive power which is there in the stomach digests it and supplies in the form of energy to all the limbs. ఈ విధమైనటువంటి అన్యోన్య సంబంధ బాంధవ్యమైనటువంటి మన దేహంలోనే చక్కగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. This kind of mutual relationship, cooperation and unity exists in our own body is being demonstrated here. ఈ అన్యోన్యతను మన నిత్య జీవితంలో మనం కూడా కొంతవరకు అనుభవించాలి. This kind of mutuality and cooperation will have to be experienced by us. ఒక దారిలో మనం నడుస్తున్నాము. Suppose we are walking in a street. కన్నులు పైన ఉన్నవి, the eyes are looking to the కాళ్ళు కింద ఉన్నవి, legs are down below. ఆ దారిలో కన్నులు ఒక ముళ్ళును చూసింది. The eyes noticed a thorn on the road. కానీ వీటి సంబంధం మనకి ఎవరికి బాహ్యంగా అర్థం కావటం లేదు. అది అంతర్ సంబంధం ఉంటుందా, ఎప్పుడు చెప్పిందో, ఏ ఫోన్ ఉందో, ఏ టెలిగ్రాఫ్ ఉందో, ఏ విధంగా ఉందో తక్షణమే కాదు దాన్ని దాటుకొని వెళ్ళిపోతుంది. The moment the eye noticed the existence of a thorn, it is really a wonder as to how, in what way it has communicated the existence of a thorn. Automatically, spontaneously, the leg skipped that particular thorn and passed by. కాళ్ళకు కన్నులు లేవే, Legs do not have the eyes. ఇది ఎక్కడ దాటుకుంది? How did the leg, చూసినది కన్నులు, దాటినది కాళ్ళే. how did the leg pass? It is the eyes which saw the కన్నులకు leg. కాళ్ళకు అంత సన్నిహిత సంబంధం ఉంటుండాలి. This is the mutual relationship that ఒకవేళ ఈ పాదములు కంటి మాటనే వినక అది కాలు ఆ ముళ్ళు పైన పెట్టినా తాను చాలా రక్తం దారబోసుకుంటుంది. Suppose the foot doesn't care for the instruction given by the eye, and if it were to trot on that particular thorn, కానీ తగినది కాలు కానీ ఏడ్చేది కాదు. it will start bleeding, and when it starts bleeding, the pain is for the foot.
But the eyes are కాలుకు feeling tears. విరుగుతుంటే కన్ను ఎంత బాధపడుతుందో మనం యోచన చేసుకోండి. You can imagine how the eyes feel so much when the foot is put ఈ in ముళ్ళు the canvas. కుట్టినటువంటిది కాలి కదా అని నాకు కాదు కదా అని తాను ఊరుకుండవచ్చు కదా. It could as well tell itself, well, it is the foot which is hurt by the thorn. Why should I wish? కనుక ఈ రెండింటికి ఎంత ప్రేమానురాగం కలిగి ఉంటున్నారో మనం యోచించుకోవాలి. What extraordinary love exists and love between these two, you have to ఇదే understand. మానవత్వం. పరులొక్కరినటువంటి బాధను నా బాధగా మనం భావించుకున్నప్పుడే ఇది నిజమైన మానవత్వంగా రూపొందుతుంది. This is humanity. When we see others being put to some trouble, if we can consider ఇలాంటి మానవతా గుణములను మన ఇంద్రియములే మనకు ప్రబోధం చేస్తున్నవి. అవే నిజమైనటువంటి గురువులుగా మనకు రూపొందుతూ వస్తున్నాయి. these senses teach us and become our true teachers, imparting us such very valuable lessons. కనుక మన దేశం అనేటువంటి యంత్రంలో మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటున్నవి. There are so many things which you can learn from our own body. ఈ దేశం అనేటువంటిది కేవలము క్రియాకలాపాలలో ప్రవేశించేటువంటిది. Body is one which undertakes a lot of activity. ఇది కర్మలకు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర. This is an instrument which undertakes a lot of work. ఏ విధమైనటువంటి కర్మలు మనం ఆచరించాలన్నను ఇది దేహములకు సరైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం అత్యవసరం. Whatever type of work you want to undertake, the body should have the power and the physical capacity to do it. కనుక దేహాన్ని కూడా నువ్వు మొట్టమొదట మనం ఆరోగ్యవంతంగా చూసుకోవాలి. Therefore, it is primary duty to keep our body healthy. పైన ఉన్నది కదా అని తలకు ప్రత్యేకత కాదు. Just because head is, there is all కింద ఉన్నది కదా అని ఇది నీచంగా మనం భావించరాదు. just because the feet are down, we need not look down with contempt on them. ఈ రెండింటికి ఉండినటువంటి సన్నిహిత సంబంధము మన యొక్క ప్రేమతత్వము. The relationship that exists between the head and the feet is the love that flows between these two. ఈ ప్రేమతత్వమును నకసిక పర్యంతం కూడా నువ్వు మనం ప్రసరింపజేసుకున్నప్పుడే మన జీవితము పూర్ణవంతమవుతుంది. If we saturate our entire body from head to foot with this sacred love, then only our life gets sanctified. కనుక తల చేసినటువంటి ఆలోచనలన్నీ కూడాను కారుణ్యంగానే మనం అనుభవించి చేయాలి. Whatever head thing, we have to implement it properly. ఇలాంటి అంగముల యందు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది మనకు నిత్యానుభూతులు. This is a daily experience which shows what type of relationship that exists between different limbs of the body. ఈ నిత్యానుభవం కూడా ఈ లోకములకు అత్యవసరం. Daily experience also is essential for this world. ఈ మానవతా గుణములు అనేటువంటిది, మానవతా విలువలు అనేటువంటిది ఏదో 5 సంవత్సరం 6 సంవత్సరం పూర్వము మనం ప్రారంభించినామని మీరు భావించవచ్చు. You may be thinking that it is about 5 years back we undertook this education in human values. ఇది నేను 50 సంవత్సరాల పూర్వము దీన్ని ప్రారంభించాను. Swami has commenced this 50 years ago. కరణమ సుబ్బమ్మ ఇంటిలో ఉండినప్పుడు నేను భజన లోపల ఒక పాట పాడేవాడిని. When Swami was in Karanam Subbamma's house, Swami used to sing one bhajan during the bhajan singing. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. Oh, human, you have to carry out your life with the help of truth, righteous conduct, peace and love. Carry on your life and life's activity with the help of these 4 principles. కర్మయోగమే జన్మధర్మంబు దీనికి కర్మయోగమే జన్మధర్మంబు స్మరణే మానవ మర్మ రహస్యము సాధన భక్తుల సార లక్షణము సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. The primary responsibility of a human being for having taken human birth is to carry out action. And the secret of all success is smarana, remembering the Lord's name.
And doing sadhana is the primary responsibility of the devotees. Devotees should undertake sadhana. ఇందులో మన హృదయం అనేటువంటి విశాలమైనటువంటి భూమి వంటిదిగా నిరూపించింది. In this, one has to take his own heart as మన మనసుని మడకగా తీసుకుంది. You have to take the mind as the plow. గుణములను ఎదురుగా భావించుకుంది. Take the attributes guna as bullocks. వివేకమును చారుకోలుగా తీసుకుంది. Take your intelligence and discrimination as ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయమని బోధించింది. a whip and cultivate this particular field of heart. ఏమిటి దీంట్లో మనము పండించేటువంటి పంట? What is the crop which you are going to rise in this సత్య ధర్మము శాంతి ప్రేమలను. ఇవే మనం పండించేటువంటి పంట. What is the crop which you are going to raise on the field of your heart? వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడి పంట సత్య ధర్మము శాంతి ప్రేమలతో. It is the devotion which is the rain, and it is the feelings which will weed out all the unnecessary things. And it is Brahmananda, the extraordinary bliss which you can get as a crop. కనుకనే మనం ఈనాడు ఏం చేయాలి? మనసే మడకగా గుణములే యజ్జు. Today, what is our responsibility? What is our duty? Take your mind as the plow and take your attributes. ఈ మనసు అనేటువంటి మడకను అదుపులో పెట్టుకొని గుణములు అనేటువంటి దానికి కట్టుకొని వివేకమైన జాలుకోలా తీసుకొని ఈ హృదయం లోపల ఈ ప్రేమ పంటను పండించాలి, సత్య పంటను పండించాలి, ధర్మ పంటను పండించాలి, శాంతి పంటను పండించాలి. You have to take the plow, the mind as the plow, and keep it under control. Take the gunas as the bullock and cultivate this particular field of your heart, and raise the crop of truth, raise the crop of love, raise the crop of dharma, raise the crop of peace. అది మన హృదయంలో పండించుకోవాల్సిన పంట. ఈ పంటను 10 మందికి మనం అందించాలి. This is the crop which you have raised in our own heart and distribute it among 10 others. మన జీవితం అనేటువంటిది ఐసు గడ్డ వంటిది. Our life is something like an ice కరిగిపోతూ ఉంటుండాలి. It is something like an ice slab. It goes on reducing its own life. కరిగిపోక మునిపే నలుగురికి పంచి పెట్టాలి మనం. Before it disappears, we have to distribute this particular thing to all the people. ఆ విధమైనటువంటి పంచిపెట్టేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మనము ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రారంభించాం. Before this ice melts away, it has to be distributed, and this is the very lesson which has to be understood in this human value. అనేక మందికి అనేక విధమైనటువంటి ఆపోహలు ఉండవచ్చు. There could be a number of doubts entertained by different people here on this particular aspect. ఈ వాదోపవాదములకు ఏమాత్రం కూడా స్థానం అందించనక్కర్లేదు. You should not give any room for arguments and counter arguments. ఇది ప్రతి మానవుడు కూడా సాధించవలసినటువంటి ఒక సత్య స్వరూపం. This is a particular truth which has to be achieved and accomplished by every human being. దానిలో ఒకరికొకరు తోడుగా ఉంటుంది, అన్యోన్యతగా దీన్ని ఐకమత్యంగా దీన్ని సరైన రీతిలో మనం జగత్తులకు అందించాలి. In this particular task, each one should help the other, and through cooperation and unity, we have to achieve this thing and distribute to the world. ఇందులో మనము నిత్యానుభవం ఒకటి ఉండినప్పటికీ సత్యానుభవాన్ని మాత్రం లక్ష్యంలో ఉంచుకోవాలి. Whatever may be our daily experience, which could be different from the true experience, we should keep true experience as the basis and చిత్రాభోదావదంతి. అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక్కటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. There is one which the wise people declare in number of ways, but you will have to realize and recognize that there is only one truth which is the basis of all the things which are seen and unseen. సత్య సాయి సేవా సమితి. One is Satya Sai Seva Samiti, సత్య సాయి భజన మండలి, Satya Sai Bhajana Mandali is the second, సత్య సాయి సేవాదళము, Satya Sai Seva Dal is the సాయి third, స్టడీ సర్కిల్, Satya Sai Study Circle is the fourth, సాయి మహిళా విభాగము, Satya Sai Mahila Vibhag is the fifth, సత్య సాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్. Satya Sai Education Foundation is sixth. ఇవన్నీ కూడా కేవలము కొన్ని అంగములుగా ఉండినప్పటికీ దీని అన్నింటికి ప్రధానమైన ఆధారం సత్య సాయి. ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకొని మనం ఏమి చేసినప్పటికీ అది సత్యాన్ని పొందుతుంది. All these wings of the organization may be different, but the unifying factor, the basis is Satya Sai. If you want to only recognize this particular thing and conduct, everything would be okay.
మనం మన సోదర మానవులను అందరి కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to put all our brothers in the right path, in this particular path, in the sacred path. కొంగ తన సూచైన ముక్కుతో కొన్ని చేపలు తిని తన కడుపుకే తాను భుజిస్తుంది, తన కడుపునే తాను కయాసంగా భావిస్తుంది. Crane eats fish, fills its own stomach, thinks its own stomach is Kailasa or it's the end of its life. కొంగల వలె తయారు కాకూడదు. We should not turn ourselves into crane. తనతో పాటు ఇంకా అనేక మంది జీవులు ఉంటున్నారనే విచార భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Along with ourselves, we have recognized that there are millions of other people who are existing. మనం అనుభవించినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రసాదమును అందరికీ కూడా పంచడానికి ప్రయత్నించాలి. This sacred, peaceful, nectarine food which you have partaken, we have shared it with all others. ఈనాడు ఈ ఎడ్యుకేషన్, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది అలాగే మానవతా గుణములు అనేటువంటి విద్యను ఎక్కడికి చూసినా కూడాను అందరూ ఆకర్షిస్తున్నారు. The education in human values is attracting people all around, anywhere and everywhere. కారణం ఈ విలువ లేకపోవటం చేతనే జగత్తంతా కూడాను అనేక భయభ్రాంతులతో కూడి ఉంటుండాలి. కానీ అనేటువంటిది బ్రతికించి అనేక చిత్రహింసలు చేస్తుండాలి. ఈ బాధ ఆ బాధల కంటే అధికమైనటువంటి బాధ. But if you have these bad qualities in you, they go torturing you day in and day out and put you to such immense suffering. కనుక మనటువంటి యొక్క ఈ ఈర్ష్య, అసూయ, డంబము, ఆడంబరం అనేటువంటి యొక్క ఈ దుఃఖములు మనం శుభ్రం చేయాలంటే ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి యొక్క బ్రష్ను మనం సంపాదించుకోవాలి. If you want to just remove from you qualities like jealousy, hatred and anger and such other bad qualities, you have to make use of the comb which can cleanse these things, the comb of Satya, truth, right conduct. సంబంధమైనటువంటి విద్యలతో పాటు ఈ యొక్క పారమార్థికమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ మానవతా గుణములను మనం అధికంగా పోషించుకుంటూ రావాలి. Along with this worldly education, the spiritual education and the human values will have to be cultivated, fostered and developed in us. ఒక తైలము దీపానికి ప్రాణం ఇస్తుంది. Oil makes a light burn. It gives life to the light. మన ప్రేమ జీవితానికే ప్రాణం ఇస్తుంది. Our love can give life to the human beings themselves. కనుక మన జీవితానికి ప్రేమ అనేటువంటి దాన్ని మనం తైలంగా మనం తీసుకోవాలి. For our life, love must be taken as oil. ప్రణతి, నూనె, వత్తి కలుగు, దీపపు వెలుగు కలుగునా? If you are having a container, oil and a wick, will you be able to get automatically the light from it? కానీ దీనిని అంటించేవాడు ఒకడు ఉండాలి కదా. There is a need for one who can light this lamp. పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగునా? There are flowers, there is thread and there is needle. Would it automatically become into a garland? దీన్ని కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. There is one who has to bunch them together, put them together and make a garland. రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా? You are having gold, you are having gems and diamonds. Can they become automatically jewels? చేసేవాడు ఒకడు ఉండాలి కదా. There is need for one who can make jewels. అదే విధంగానే సత్యసాయి అందించినటువంటి యొక్క ఈ యొక్క పంచరత్నములు ఎందుకుడను పంచరత్నములుగానే ఉండాలి. కానీ అందించేవాడు కొంతమంది ఉండాలి కదా. These 5 human values, these 5 gems are there. They are having their own value. But there is need for someone who can hand over these things to others. అది అందించే నిమిత్తమై కొంచెం ప్రభుత్వాలతో కూడాను కొంత సంబంధం ఏర్పరచుకోవాల్సి వస్తుంది. In order that these diamonds are given to various people, it may be necessary, it may become essential to have some kind of relationship మనం with the government. కల్పించుకోకుండా ఆ మున్సిపాలిటీలు, ఆ యొక్క కార్పొరేషన్లు వాళ్ళ టీచర్ని ఇక్కడ పంపరు. If we don't have any relationship with the government, with the corporations, with the municipality, they are not likely to send their teachers here. వారిని పంపండి, వారికి మనం బోధించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. If they don't send the teachers, there will be no occasion for us to teach them. కానీ ఎవరితో మన సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకున్నప్పటికీ మన సంబంధం అనేటువంటి యొక్క సత్యసాయిని మాత్రం ఏమాత్రం కొన్ని దూరం కాకూడదు. Whatever type of relationship we may establish with the governments, etc. But you should remember this particular truth, that you should never relation with
విధమైనటువంటి రైట్స్ ఉండే నిమిత్తమై దీన్ని ఒక రిజిస్టర్ బాడీగా చేయవలసి వచ్చింది. In order to give the status of an organization, this is registered as a registered organization. ఎవరంటే వారు ఈ కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గర మరి మాట్లాడాలంటే వాడు గెట్ అవుట్ అంటాడు. If a person walks into a corporation office and wants to just enter into some kind of discussion, he might say, you please get out. కానీ మనం ఒక అధికారం కలిగినటువంటి వారమైతే తప్పక వారు వెల్కమ్ చేసి మన యొక్క విషయాన్ని సంప్రదించి చక్కగా దాని తగిన చర్య తీసుకుంటాడు. If we have an organization and some authority and if we represent an organization and if we go and contact them, then they will be able to take some steps to solve the problem. కనుక మనము ఈ ప్రభుత్వంతో కొంతవరకు సంబంధం పెట్టుకున్నంత మాత్రమున మనం దీనిని వేరే విధంగా మనం భావించరాదు. Just because we are having some kind of relationship with the government, we should not forget certain basic facts. మొదలు నేను చెప్పినట్టుగా మన నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం ఒకటి, ఈ రెండింటినీ మనము సన్నిహిత సంబంధం చేయాలి. As Swami described in the very beginning of this discourse, the daily experience is something and the true experience is different. We have to make an effort to bring these two together and closer. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత ఈ మానవత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. By unifying these two experiences, we have to develop humanity. నిత్యానుభవం ప్రతి వ్యక్తి కూడా అత్యవసరం. Daily experience is essential for every human being. ఐన్స్టీన్ అనేటువంటి వాడు గొప్ప విజ్ఞానవంతుడు. Einstein was a very great scientist. అతను అనేక రకమైనటువంటి పరిశోధనలు ఆ కాలం నుండే చేసి అనేక సత్య స్వరూపాన్ని గుర్తించుకున్నాడు. Even in those days, he conducted quite a lot of research and established certain truths. ఈ జగత్తంతా కూడా పరమాణువుల యొక్క తరంగముల యొక్క స్వరూపమే అనుకున్నాడు. He just said that this is a conglomeration of the waves of energy. పరమాణువే తరంగము, తరంగమే పరమాణువు యొక్క పరికరములని భావించాడు. There is a mutual relationship between the atom and the waves of energy. That ఈ దేహము, ఈ జగత్తు, ఈ సర్వ పదార్థములు కూడాను పరమాణువుల యొక్క సముదాయమని గుర్తించుకున్నాడు ఎక్స్పెరిమెంట్ లో. In experiments he conducted, he satisfied himself and he proved that in the body, in the world, and in every object, గుర్తించుకున్నటువంటి విజ్ఞానవేత్త అయినప్పటికీ నిత్య జీవితంలో మాత్రం మార్నింగ్, ఈవినింగ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి ఈ యొక్క స్వానుభవాలను మాత్రమే తాను ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు. although such an accomplished scientist who realized quite a few scientific truths, in his daily life he was observing north, south, east, west, sunrise, sunset and such other ఈ things. దేహములంతా కూడా ఒక నీటి బుడగ చెప్పనుకున్నాడు. He realized that this human body is something like a water bubble. అయితే ఈ నీటి బుడగ శిథిలము కాక పూర్వమే దీని ద్వారా అనేక రకమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలని భావించాడు. Before this water bubble breaks, he realized that this body must be used properly. ప్రతి అణువును కూడా సద్వినియోగపరచాలని సంకల్పించుకున్నాడు. Every atom in this body must be used properly. అతని కాలం లోపల ఈనాటి ఆధునిక యుగం వలె పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్, పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తాను లక్షలకు కోట్లకు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా తాను క్రోడీకరించలేదు. In all his research, he did not spend lakhs and crores of rupees in establishing very big laboratories and very sophisticated equipment, etc. ఆయన సింపుల్ లైఫ్ హైయెస్ట్ స్టడీ అనేటువంటి మార్గంలో తాను ఆదర్శాన్ని నిరూపించాడు. He held out an ideal of simple life and the highest study. ఈనాటి మన యొక్క చదువులు, మన యొక్క విద్యలు, మన యొక్క ప్రవర్తనలు ఏ రీతిగా ఉంటుందంటే మనము జీవితం అనేటువంటి అర్థం చేసుకోనకుండా అడుగు భాగంలో ఉంటుండి ఆడంబరమైనటువంటి యొక్క అధికారంలో మనం ప్రవేశిస్తూ వస్తున్నాం. But today's our lifestyle, our experience, our conduct is different. We are in the lowest rung of the entire education, but we think ourselves to be occupying the highest position already. Higher life, low thoughts. ఈ విధంగా ఉంటున్నాం. కష్టానికి మనం అన్ని అనుకూలంగా ఉంటున్నారు. నేను కూర్చోవడానికి మంచి కుషన్ చైర్ ఉందా లేదా, కుషన్ చైర్ కోసం చూస్తాడు ఈ విద్యార్థి. Today's student looks whether he is having a chair which has got a cushion which can give him some comfort. ఎయిర్ కండిషన్ కావాలి తన యొక్క ఆఫీస్ రూమ్ కు. He immediately feels that he should have air conditioner fixed to his office. ఆనాడు సైంటిస్ట్ అయినటువంటి ఐన్స్టీన్
ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ అంతే. ఇదే తన ఇదంతా కూడాను లైబ్రరీ. But the greatest scientist Einstein had only a paper, a pencil and a waste paper basket. For all the research he carried on. ఈనాటి ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసంలో అభివృద్ధిని సాధించుకుంటూ వస్తున్నారు. The professors of today are taking in the wrong path these days. ఇది సరి అయినటువంటి యొక్క చర్య కానేరు. This is not proper. మన యొక్క విద్యా సంస్థల యందు ధనమును మితముగా ఖర్చు పెట్టాలి. In our education institutions, we should spend limited ధనము లేక money. జగత్తు ఎన్నో విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతున్నది. The world is undergoing a number of problems, troubles and turmoils on account of. కేవలం సోంబేరి ప్రొఫెసర్స్ మాత్రమే ఈ ఎక్కువ పెన్షన్ కోరుతూ ఉంటారు. It is only the lazy type of professors who ask for the ఎక్కువ పెట్టుంటే దాన్ని స్విచ్ చేసి సులభంగా వాళ్ళు నేర్చుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు, నేను ఎక్కువ శ్రమపడనక్కర్లేదని ఈ విధమైన స్వార్థం కోసం ప్రయత్నం చేస్తుంటారు. These professors, out of selfishness, feel that if they can put on a switch, the machine can teach so many things and they need not exert themselves. తద్వారా జరిగేటువంటి యొక్క బాధలు చాలా అధికంగా ఉంటున్నాయి. అది వారు గుర్తించడం లేదు. On account of such a tendency, there will be a number of problems which they will be facing. ఈ ఆధునిక యుగం లోపల కంప్యూటర్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. In this modern age, computers have begun to occupy a very ఈ important కంప్యూటర్స్ place. వల్ల ప్రొఫెసర్స్ కు అధికమైనటువంటి కష్టం ఉంటుండవు. On account of computers, professors may not be having much work. ఈ కంప్యూటర్స్ లో పువ్వులు వేశాం, పువ్వుల పౌడరే వస్తుంది. In computers, if you put flowers, you get back flowers. చెడ్డది వేస్తే చెడ్డదే వస్తుంది, మంచిది వేస్తే మంచిదే వస్తుంది. మనం వేసే దాంట్లో ఉంటుంది అది. It depends upon what you feed the computer with. If you feed it with good things, you get good results, and if you feed it with garbage and you ఇంకా get. నిత్య జీవితం లోపల ఆడవారికి, మగవారికి, పిల్లలకు అందరికి కూడా ఒక చిన్నవి ఒక క్యాల్కులేటర్, ఒక చిన్నవి కూడా వచ్చాయి. And it's also, now that we are having calculators, small calculators which can be easily available for children, women, ఒక men. చీర 30 రూపాయలు కొనుక్కున్నాము. One person has purchased a ఒక small భర్తకు ఒక ప్యాంటు ఒక 20 రూపాయలు కొనుక్కున్నాము. Another shirt piece was purchased for 20 తన rupees. బిడ్డకు ఒక గౌను కొనుక్కున్నది. One gown was purchased for the అది daughter, ఒక 10 రూపాయలు అయింది. another 10 rupees for తన the. కొడుకు ఒక నిక్కర్ కొనుక్కుంది. One knicker was purchased. ఈ చీర, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ నిక్కరు ఇవి చేయడానికి ఒత్తుకుంటూ కూర్చుంటారు అక్కడ. For finding out the total amount to be paid, instead of calculating orally these 4 items, they go on using the calculator. ఈ విధమైనటువంటి యొక్క దీంతో యంత్రం పైనే మనం ఆధారపడితే మన సహజమైనటువంటి తెలివితేటలు ఎంత పాడైపోతుందో యోచన చేసుకోండి. If we develop this kind of tendency to depend upon the machine for such small things also, to what extent our faculties get defunct. పాతకాలంలో మన పిల్లలకు లెక్కలు చెప్పించాలంటే చాలా శ్రమపడి అనేక విధములుగా కూడా వారి కంఠస్థం చేసుకుని వారి తలలో ప్రింట్ అయిపోయేటువంటివి ఇవన్నీ. In the olden days, to teach arithmetic, they used to take a very hard way, but it used to get imprinted in their heart and in their మన mind. సహజమైనటువంటి యొక్క తెలివితేటల్లో ఈ విద్యను మనం అభ్యసించాలి. In this way, in natural way, they used to develop their cleverness, their ఈ intelligence. and their యంత్రాలపై talent. అధికంగా మనం ఆధారపడినారు. One should not depend too much upon these machines. అందులో కరెంట్ ఏమైనా ఉంటే సక్రమంగా జరుగుతుంది, లేకపోతే వక్రం అయిపోతుంది. If there is current continuously, the machine would be all right. Otherwise, it would give కనుక trouble. మొట్టమొదటి కంప్యూటర్ ఇది తల. The primary and the most important and the first computer is దీన్ని the brain. సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకునేటువంటి యొక్క తరబీదు మనం ఈనాడు పిల్లలకు చేయాలి. We have to train our students to see that they use this computer properly. మనం కేవలము ఒక విధమైనటువంటి యొక్క యంత్రాల అధికమైనటువంటి విలువలతో తీసుకుని వచ్చి ప్రయోజనం లేదు. దాన్ని వినియోగించుకునేటువంటి యొక్క విధానం కూడా మనం గుర్తించుకోవాలి. It is no use buying costly and sophisticated machines. We should know how to use them. కనుక దీన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ఈ ధనము ఆ యంత్రము సరైనటువంటి రీతిలో మనము ఫలితాన్ని అందిస్తుంది. Only when we make use of in the proper way all these sophisticated machines, the money is spent and the machine that is obtained are justified. ముఖ్యంగా కూడాను ఈ మానవతా విలువ లోపల ఈ యొక్క
వేస్ట్ ఆఫ్ మనీ అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తులో పెట్టుకోవాలి. In learning and teaching human values, we have to pay special attention to the fact that we should not spend waste money. కూడా దీనికి యాడ్ చేయాలి. We should not waste food. That also must be added on. వేస్ట్ ఆఫ్ టైం కూడా దీనికి కూడుకోవాలి. Waste of time also must be added on to these things. ఆ విధమైనటువంటి యొక్క తరబీదిని మన ఈనాటి అధ్యాపకులు కూడాను అధికంగా మనం చెప్పాలి. We have to impart training to the teachers, explaining all these aspects. ఈనాటి యొక్క అధ్యాపకుల యొక్క విషయం ఎట్లుందంటే మీరు వేరుగా భావించకూడదు. నేనెంతో ప్రేమతోన దయతోన సక్రమమైన మార్గాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో నేను చెప్పవలసి వచ్చింది. The behavior of the teachers of these days may be explained. Swami, out of so much of compassion, infinite love and concern, he undertakes to explain this particular aspect. కొంతమంది అధ్యాపకులు ఏదైనా ఒక పని చేయాలంటే దీనికి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. Whenever the teachers have to undertake any particular work, they must take up a master plan first. ఒక ల్యాబొరేటరీకి ఒక హాలు కట్టామనుకోండి. Let us say that you are undertaking a construction for a laboratory. హాలు లోపల ఏ రూము ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో దీన్ని మనం నిర్మించాలి అనేటువంటి యొక్క ప్లాన్ మొట్టమొదటి మనం వేసుకోవాలి. We should have a plan as to how many rooms and which room what will be put in and all the details must be worked out. ఒక గోడ కొట్టేది, తర్వాత ఒక 2 సంవత్సరాలు అది అక్కర్లేదు అని కొట్టేది, మరి ఇంకో గోడ కట్టేది, దాన్ని కొట్టేది, కట్టడం ఇది అది చేసే పనులు. Suppose you construct a wall and then you feel that it is redundant, you remove it and then again you construct one wall. This kind of constructing walls and demolishing them should not be done. మొదలైతే దీనికి ఈ రకంగా ఉంటుండాలనుకుంటే తెలియని ప్రొఫెసర్ చెప్తాడా? If a person does not have that much of intelligence to visualize what would be the requirement, then you call him a professor. అనుభవాలు కావాలి. You must have experience. ఇంతే కాదు మరి కొన్ని విషయాలు. Not merely that, one or two more ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ అంతా ఉన్నాయనుకోండి. Let us just say that there are subjects like physics, chemistry and biology. ప్రపంచానికి అయినటువంటి యొక్క ఈ కెమికల్స్ అంతా మనం చర్చించుకోవాలి. Let us just say that you have to obtain chemicals required for one full year. మన యొక్క ఎక్స్పెరిమెంట్ లోపల ఒక ఊహ కింద ఇంతవరకు అవుతుందని సరైనటువంటి యొక్క యోచన చేసి దాని సరైన రీతిగా దాని ఎక్విప్మెంట్ లిస్ట్ అంతా మనం ఇయ్యాలి. We have to prepare a list based upon certain amount of guesswork and we will have to prepare what our requirements would be for that particular year. కానీ అట్లా వేయటం లేదు. But that is not being done these days. ఊహాగానం. It is mere guess. ఈ ఊహాగానం అంతా బాత్రూమ్ లో వాడుకుంటారు కానీ లాబొరేటరీలో వాడకూడదు. But this kind of guess is all right in bathroom, but it is not all right for the laboratory. 60,000 రూపాయలు అవుతుంది అని వేస్తారనుకోండి. Let us just say that 60,000 rupees is required for this. ఏమిటయ్యా ఈ 60,000 రూపాయలు దేనికోసమో అని నేను గట్టిగా అడిగితే అది పోతే 20,000 రూపాయలు తగ్గించండి. Well, Swami asked, well, why do you want 60,000 rupees? All right, Swami, reduce 20,000 rupees. కూరగాయల వ్యాపారమా? అయ్యా వంకాయలు 4 రూపాయలు చేరితే ఏమయ్యా 3.5 రూపాయలకి ఇవ్వండి బేరం మాడుతుంటారు. ఆ విధంగా తయారైపోయింది ఈ విధమైనటువంటి ఎక్విప్మెంట్. Is it vegetable bargaining like? If a vegetable vendor were to say that a brinjal 1 kg costs 4 rupees, he may ask 3 rupees 50 paise. But can this be done for such important things? విశేషమైనటువంటి యొక్క అలక్ష్యం చేత కానీ ఈ విధమైనటువంటి అశ్రద్ధతో కానీ ఒక విధమైన ఆలోచన శక్తి రహితంగా కానీ మనము ఒక విధమైనటువంటి ధనమును వృధా చేయరాదు. We should not waste money arising on account of thoughtlessness, on account of not planning, on account of indifference, on account of neglect. దీనికి ఇంకొకటి మీరు తమాషగా అనుకోండి, నాలో కూడా ఒక బలహీనత ఉంటుండాలి. More out of in the lighter vein, even in Swami there is a weakness. కానీ నా దృష్టిలో అది బలహీనత కాదు. But in Swami's view, it is not a weakness at all. ఈ ప్రజల యొక్క దృష్టిలో అది ఒక బలహీనతగా కనిపించుకుంటుంటాయి. In the eyes of the world, it may be a weakness. నేను సక్రమమైనటువంటి యొక్క వినియోగం లోపల లక్షలైనా నేను ఇస్తాను, దానికి వెనుకాడు. If it is an item justifiable expenditure, Swami is prepared to give lakhs. ఇది ఏమైనా దుర్వినియోగం చేసేటట్టుగా ఉంటే ఒక్క దమ్మిడినైనా నేను గట్టికి పట్టేస్తాను. If
money is likely to be misused, even if it is a price, Swami would not let go. ఈ డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో మాత్రము నేను చాలా కంట్రోల్ గా ఉంటాను. Regarding money matters, Swami is extremely careful. కారణం ఏమిటంటే ఈ ధనం వల్లే జగత్తులో అన్ని దుర్గుణాలు కూడా పెరుగుతుండేది. The reason is, it is on account of this money, all bad qualities have developed in this నేను world. ఆ విధంగా కఠినంగా చూసినప్పుడు వారికి కొంచెం బాధగా కలుగుతుంది. When Swami controls in a strict way, well, people may feel a little difficult to carry on things. కానీ వారికి బాధ అయినా పర్వాలేదు, నేను మాత్రం నా పట్టును వదలను. Even if they are hurt, it doesn't matter. నీవు సరైనటువంటి రీతిలో ఎంతైనా అడుగు, నేను తప్పకిస్తాను. For proper reason, for justifiable things, you ask any amount, Swami is prepared to give. ఇది ఎందుకోసం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి దీన్ని అందించాలి ఈ జగత్తుకు. Another reason for this particular thing is we should hold out an example, an ideal for the entire world. జగత్తులో ఇలాంటి ఎన్నో దుర్వినియోగం జరుగుతూ ఉంటున్నాయి. In the world, this kind of misuse of money is taking కానీ place. మన సమస్య యందు ఈ విధమైన దుర్వినియోగం జరగకూడదు. In our institution, there should not be any misuse of money at all. అందు నిమిత్తమై నేను ఇంత కఠినమైన యొక్క ట్రైనింగ్ నేను ఇస్తూ వస్తుంటాను. Swami imparts this kind of hard training because of these reasons mentioned just now. ఈ విధంగా స్వామి యొక్క ప్రతి చిన్న నడక యందు, మాట యందు, తలుపునందు, హృదయం అన్నింటి యందు కూడాను నాకు ఆదర్శాన్ని నిరూపించాలి. అది నా యొక్క ప్రధానమైనటువంటి పట్టుదల. Swami's great determination is to hold an example in every act, every word, every movement, every gesture, every love that is bestowed. నా కష్టం అనేటువంటిది ఎప్పుడూ లేదు. There is nothing like difficult for Swami at all. అయితే ఎవరైనా ఒక అబద్ధం చెప్పితే భరించలేనంత బాధ కలుగుతుంది. But if anyone were to utter a lie, it gives a lot of pain to Swami. సత్యాన్ని చెప్పు, Tell the truth. ఎందుకు ఈ చిన్న విషయంలో కూడా నీవు అసత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటావు? In such small things, why do you tell a lie? Why do you అయింది, calculate? కాలేదు కాలేదు అనేటువంటి సత్యం చెప్పుకుంటే ఎంత ఆనందం వస్తుంది. If you have achieved it, you can say, well, this is done. If you have not done it, you can say that ఈ it is not done. అసత్యాన్ని కొంతవరకు కూడాను మరుగు చేసే నిమిత్తమై ఇంకా 10 అసత్యాలు చెప్పవలసి వస్తుంది. For covering up one lie, you have to tell another 10 lies. నా ఉద్దేశంలో సత్యాన్ని మనం ఈ మానవతా విలువ లోపల సత్యం చాలా ప్రధానమైనటువంటి సత్యం నాస్తి పరమో ధర్మ. In Swami's considered view, the truth has primary importance. It is the most important value among మనం all human అసత్యాన్ని beings. ప్రవేశపెడితే మనం ప్రవేశపెట్టినటువంటి యొక్క మార్గం నందు కూడాను అంత అసత్య రూపాన్ని ధరిస్తుంది. If we were to take the wrong path or the untrue path, then the results will be very dangerous, untrue also. కనుక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ప్రాణం వంటిది సత్యము. Truth is the most important life-giving principle for సత్యం man. పోతే ప్రాణం పోయినట్టే. If truth dies, then life itself కనుక gets ఈ distinguished. సత్యాన్ని లక్ష్యం నందు పెట్టుకుని ధర్మమును, శాంతిని, ప్రేమను, అహింసను మనం నిత్య జీవితంలో మనం అభివృద్ధి పరచుకోవాలి. Keeping in view this truth, the righteous conduct, the love, peace and non-violence. కనుక ఈనాడు అధ్యాపకులందరూ కూడాను తక్కువ వ్యయంతో ఎక్కువ శిక్షనిచ్చి పవిత్రమైన హృదయాలుగా పిల్లలను మార్చాలి. The teachers of today will have to make an effort to impart the highest education and in great quantity, expending very limited amount of money. ఇంతే కాకుండా మనం కాల నిర్ణయాల్లో కూడా మనం ప్రవేశించరాదు. Another important thing is we should not have some kind of fixed timings as such. తెల్లవారి 9 గంటలకు పోవటము, 4:30 గంటలకు రావటం, ఇది నా పద్ధతి అనేటువంటి పట్టుదలలో మనం ఉండకూడదు. We should not take to the kind of feeling that we go by 9 o'clock and we return at అవసరం వస్తే 4:30. సాయంకాలం రాత్రి వరకు ఉండి ఆ పిల్లల యొక్క సందేహాలు, ఆ పిల్లల యొక్క సమస్యలు పూర్తి తీర్చి నీ ఇంటికి రావాలి. ఇది నీ యొక్క కర్తవ్యం. If necessary, you have to spend and stay behind even till it is night and clear all the doubts of the students and then only ఇది go home. లైబ్రరీలో ఒక సమస్య ఇచ్చి ఉంటారు. Suppose you are given a problem, ఆ సమస్య అనుకున్న కాలంలో అది పూర్తి కానేరదు. the problem is not
solved. ఆ సమస్య పూర్తి అయ్యేంత వరకు ఆ పిల్లవాడిని అక్కడే పెట్టుకోవాలి, నీవు అక్కడే ఉండాలి. ఆ పూర్తి సమస్య తీర్చి తదుపరి నీవు ఇంటికి రావాలి. Until the problem is solved, you have to keep the boy there itself, and you have to also remain there and solve the problem. Then ఈ పట్టుదల అధ్యాపకుల్లో అధికంగా ఉంటుండాలి. This kind of resolution and determination must be found in large quantity in all the teaching. This is correct teaching. పిల్లల యొక్క హృదయాలను పూర్తి దాన్ని పరిపూర్ణం గావించుకునేటువంటి పద్ధతిని మనం నేర్పించాలి. We have to inculcate those kind of qualities and good habits in the students. కనుక కేవలము మానవతా విలువైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు ఇవి మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు. దీనికి ఉపాంగములుగా ఉండినటువంటి యొక్క చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం చక్కగా మార్చడానికి ప్రయత్నించాలి. There is no use in merely teaching these 5 human values: truth, right conduct, love, peace and non-violence. You have to create an environment which is conducive to all these 5 values. ఒక చిన్న ఉదాహరణ, One small example here. తట్టలో పంచపక్ష పరిమాణాలంతా పెట్టుకున్నాం, కావాల్సిన నీ వంటలంతా ఉన్నాయి. You have kept all the delicacies and sweets in the plate. కానీ చుట్టూ ఉన్న వాతావరణం దుర్గంధంతో నిండి ఉండిన ఆ పదార్థాలు మన పొట్టకు చేరలేదు. And suppose just around that particular plate, if you are having dust and filth, you would not be able to. కనుక ఆ పదార్థాలతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం కూడా పరిశుద్ధమైన రూపొందించి చేయాలి. Along with the 5 values, the environment also should be clean and should be kept conducive. నిజంగా మనలో అలాంటి పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే మనం దీన్ని అన్ని విధాలు కూడా సాధించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి తగిన ధైర్య సాహసాలు కూడా రావాలి. Only when we have this particular attitude and this particular approach, would be able to have the courage to face all the problems. లోకములో అధ్యాపకులు సరైనటువంటి శిక్షణలో ఉండినప్పుడు దేశమంతా కూడాను పవిత్రమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. If the teachers are on the right path and take to the right way, the entire country can be saved and it will be on the right line. పిల్లల యొక్క పెడమార్గములకు మూల కారణము తల్లిదండ్రులు, గురువులే. If the students are to go wrong in their life, there are 2 people who are responsible for that. Parents one, teachers ఇంటిలో తల్లిదండ్రులు ఈ పిల్లలను పెడమార్గం పట్టిస్తున్నారు. At home, the parents are misguiding them. పిల్లలపైన ప్రేమ ఉండవచ్చు, They have love on them. కానీ ఆ ప్రేమను కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టే ప్రేమగా ఉండాలి. But that love must be such that it gives them a right direction and right guidance. అట్లు కాకుండా పిల్లలపైన ప్రేమను అసభ్యంగా ప్రవర్తింపజేసే దాంట్లో స్వాతంత్రాన్ని అందించినప్పుడు ఆ పిల్లల యొక్క బాధను తిరిగి మున్ముందు నీవే అనుభవించవలసి వస్తుంది. If the parents were love or to encourage them to behave in an indecent way and take to the wrong way, well, you have to reap the fruits thereof at a later date. పూర్వకాలమునందు పిల్లలు తల్లి, తండ్రి అంటే ప్రాణ సమానంగా చేసుకునేటువంటి వారు. In the olden days, the children used to treat their parents, mother and father. తల్లిదండ్రులను ఒక్క క్షణమైన వదిలి ఉండేటువంటి వారు కాదు. The children were not prepared to leave the parents even for a day. అప్పుడే మాతృ ప్రేమను వారు అనుభవించి దివ్యమైనటువంటి యొక్క తేజస్సుతో అభివృద్ధి పొందేటువంటి వారు. Naturally, under those circumstances, they would enjoy the love of the mother and transform themselves into great souls. ఈనాడు తల్లిదండ్రులను వదిలిపెట్టి దూర ప్రదేశాలకు పోవాలంటే సంసిద్ధులుగా ఉంటున్నారు పిల్లలు. But today, if you take, the children are ready to leave the parents and go to a distant place. కారణం ఏమిటి? What is the reason for this? ఈ తల్లిదండ్రుల యొక్క సంబంధ బాంధవ్యం సరైనటువంటి రీతిలో లేదు. The relationship between the parents is not quite all right. కనుక వారిని సరైనటువంటి ప్రేమతో వారిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి శిక్ష ఉండాలి, ప్రేమ ఉండాలి. To keep the children in the right path, the parents must be ready to love them and must be ready to punish them if need be. కనుక పిల్లల యొక్క పరిస్థితిని చక్కదిద్ది సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా అత్యవసరం. కనుక ఈ అధ్యాపకులు అప్పుడప్పుడు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చేర్చి వారికి కూడా ఈ యొక్క మానవతా విలువలు బోధించడానికి ప్రయత్నించాలి. It is the teachers and the parents together who are responsible and who can put the children on the right path. And therefore the teachers may call the parents to establish some kind of relationship, now and then call them and talk to them about the human values and convince regarding మన ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ ట్రస్ట్ వాళ్ళు కేవలం అధ్యాపకులకే కాకుండా తల్లిదండ్రులు కూడాను కొంతవరకు కొన్ని ప్రదేశంలో వారి ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశములు కలిపి వారికి కూడా బోధించడానికి తగిన కృషి చేయాలి. Our education human values trust also should arrange for some kind of meeting, separate one for parents alone
so that they could be enlightened regarding the human values and the needs for them. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటుంటాయి పాపం అధ్యాపకులకు. The teachers may be having some small problems. టీచర్స్ పిల్లలకు చక్కగా బోధించండి అని మనం చెప్పవచ్చును, ఇంకా అందరూ కూడా చెప్పవచ్చును, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవచ్చును. We may ask the teachers, well, teachers, you teach them well. The government also may bring pressure. కొన్ని ప్రాంతాల్లో పాపం టీచర్స్ కు 6 నెలలు, సంవత్సరం, 8 నెలలు జీతాలే ఇవ్వటం లేదు. వాళ్ళు ఏ రీతిగా బోధించగలరు? In certain places, the problem is the teachers have not been paid salary for 6 to 8 months. How can they carry on their work? ఇంటిలో అనేక సమస్యలతో గురి అయిపోతుంటారు వాళ్ళు పాపం. They are facing innumerable problems in the home front. అలాంటి ఇల్లు గెలిచి రచ్చగెలిచాలి. ఇల్లునే గెలిచలేనటువంటి వారు పాఠశాలల్లో పిల్లలకి ఏ రీతిగా బోధించగలరు? If he cannot solve the problems at home, how can he solve the problems in the school? ఇలాంటి సమస్యలు టీచర్లు కూడా లేకుండా పోలేదు. It is not as if the teachers do not have these kind of problems. వారి యొక్క సమస్యలు కూడా మనం కొంతవరకు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. We should also take care to recognize these problems of the teachers and conduct ourselves in such a way that they are not hurt unnecessarily. ఈ విధంగా టీచర్స్ యొక్క కర్తవ్యాన్ని, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని, ట్రస్ట్ వారి యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా గుర్తించుకొని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండినప్పుడే దీన్ని ఎంతైనా మనం సాధించడానికి సాధ్యమవుతుంది. In this way, we have to recognize the duties of the trust, the duties of the teachers, the duties of the parents, and conduct ourselves in mutually and in a cooperative way. Then only we can achieve many things. కనుక మన సంస్థలలో ఉండినటువంటి వారందరూ కూడాను ఈ యొక్క మానవతా విలువలను తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరుచుకొని తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి రీతిగానే కాకుండా సమాజ సంస్థ యందు కూడాను ఈ యొక్క మానవతా విలువను సాధ్యమైనంత వరకును ప్రచార ప్రబోధన చేయడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. All the members of Swami's organization will have to recognize these particular things, practice them, and not merely should they take care of themselves and join the society and see that these problems are solved. And thus blessing and wishing all the well, Swami is bringing his discourse to a close. Bhava bhaya harana vandita charana Bhava bhaya harana vandita charana Jaya Radha Jaya Madhava Gauri Jaya Radha Jaya Jaya Madhava Gauri Mangala Charana Kalimala Dharana